శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానందలహరి చెప్పుకుంటున్నాం. శంకరులు ఈ శ్లోకంలోని ఇది 45వ శ్లోకం. మనం హంసలాగా మెల్లిగానే అందంగానే నడుద్దాం. అందంగా అంటే ఇక్కడ జ్ఞానంతో, హంస జ్ఞానస్వరూపం అనమాట. తెల్లనింత కాదా సత్వగుణం అనమాట. అవునా? అందుకని మనమేమీ కంగారు పడకుండా మెల్లిగా శ్లోకాలు నేర్చుకుందాం. ఛందస్సాఖి శిఖాన్వితై ద్విజవరై సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారై ఫలైర్దీపితే చేత పక్షిశిఖామణే త్యజవృధా సంచారమన్యేరలం నిత్యం శంకరపాదపద్మయుగళీ నీడే విహారం కురు. ఛందస్సాఖి శిఖాన్వితై ద్విజవరై సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారై ఫలైర్దీపితే చేత పక్షిశిఖామణే త్యజవృధా సంచారమన్యేరలం నిత్యం శంకరపాదపద్మయుగళీ నీడే విహారం కురు. ఛందస్సాఖి శిఖాన్వితై ద్విజవరై సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారై ఫలైర్దీపితే చేత పక్షిశిఖామణే త్యజవృధా సంచారమన్యేరలం నిత్యం శంకరపాదపద్మయుగళీ నీడే విహారం కురు. ఇక్కడ శంకరులు ఈ మనస్సు అనే పక్షిని ఎక్కడికి పరిగెట్టకుండా జ్ఞానం కోసం కదా, ఏదో పక్షి ఏం చేస్తుంటుంది, ఒక్క నిమిషం కూడా ఎక్కడా నిలవకుండా అలాగా ఆహారం కోసము విహారం కోసము దేనికో ఒక దానికోసం పరిగెడుతూనే ఉంటుంది. పక్షి ఎప్పుడైనా ఒక చోట స్థిరంగా ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా? మహా అయితే 1 నిమిషం, అయితే 2 నిమిషాలు అంతవరకు అది. అందుకనే మనస్సుని పక్షితోటి పోల్చారనమాట. ఆ పక్షికి హంస అంటే ఇక్కడ జ్ఞానం అనమాట కదా. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే పక్షికి 2 రెక్కలు వేదాలని చెప్పారు, జ్ఞాన రెక్కలు అన్నమాట. ఎందుకమ్మా అలా ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఇక్కడికి మనసు పరిగెడుతూనే ఉంటుంది కదా. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరమాత్మని తెలుసుకోవడానికి పరిగెడుతూనే ఉంటుంది. ఆ దేవుడని ఈ దేవుడని అన్నమాట. అలా ఎందుకు పరిగెడతావే? ఈశ్వరుని పాదాల దగ్గర ఆ గూడు చక్కటి జ్ఞానంతో నిండి ఉంది. అది అక్కడ అందరి కూడా పరమహంసలే అక్కడ సేవిస్తూ ఉంటారన్నమాట. అక్కడ హాయిగా ఉండకూడదా అని ఇక్కడ చెప్తున్నారు. మనం అర్థం చెప్పుకుందాం. హే చేత పక్షి శిఖామణే అంటే మనస్సనియడు పక్షి శ్రేష్టమా. ఛందస్సాఖి శిఖా అంటే వేదములనియడు వృక్షముల యొక్క కొమ్మల చివరలతో అంటే వేదాంతముతో అన్వితై సంబంధించిన ద్విజవరై బ్రాహ్మణ శ్రేష్ఠుల అంటే పక్షి శ్రేష్టముల చేత సంసేవితే ఆశ్రయించబడినదియు శాశ్వతే నిత్యమైనదియు సౌఖ్యాపాదిని సుఖము సంపాదించునదియు సుధాసారై అమృతరసము గల ఫలములతో ఖేదభేదిని సంసార సుఖమును ఆకలిని పోగొట్టునదియు. అంటే ఇక్కడ ఏమిటి? సంసార సుఖము అంటే ఇంకా ఆతృత కదా జీవుడికి, ఇంకా ఏదో కావాలి. పొద్దున్న దగ్గర నుంచే మనం రాత్రి పడుకునే వరకు ఏదో ఒకటి తింటునో
తిరుగుతూనో ఉంటూ ఉంటాం కదా. అందుకని ఇక్కడ ఆకలి అని కూడా అనొచ్చు. సంసారంలో ఏముందండి, మనిషికి ఆకలే కదా అన్నీ చేయిస్తుంది కదా. ఆకలి అనేదే లేకపోతే మనిషి హాయిగా ఉంటాడు. వేదాంతంలోని మనకి ఇదే చెప్పారన్నమాట. వీడికి ఏమి ఇస్తే స్థిరంగా అంటే నిలకడగా మన జోలికి రాకుండా ఉంటారు అని దేవతలు ఆలోచించి ఒక ఆకలిని సృష్టించారన్నమాట. దానివల్ల జీవితాంతం దానికే సరిపోతుంది. అందుకని ఇక్కడ కృష్ణ శంకరులు అంటున్నారు, సంసార సుఖమునుంటూ ఆకలిని పోగొట్టున్నదియు దీపితే ప్రకాశవంతమైన శంకరపాద పద్మయుగళి నీడే అన్నారు. అంటే ఈశ్వరుని యొక్క పాద పద్మద్వంద్వమును గూటియందు, నీడే అంటే గూడు, గూటియందు విహారమును కురు చేయుము. అన్యై ఇతరములతో అలం చాలును. ఎన్ని తిరుగుతాం, ఎన్ని చదివితే జ్ఞానం వస్తుంది కదా. ఒక చోట కూర్చొని, అందుకని శ్రవణం చేసిన వాటిని శ్రవణం మననం నిధిధ్యాసనం అన్నారు. అందుకనే ఒక చోట నిలకడగా కూర్చొని మీ యొక్క ఇప్పటివరకు విన్నదాన్ని, సంపాదించిన దాన్ని, ఆ జ్ఞానంతో పరమాత్మ ఎక్కడున్నాడో వెతుకు. ఈ గుహ అన్నమాట ఇది. ఈ గుహలోని జ్ఞానం అనే వెలుతురు పట్టుకొని వెతకాలి పరమేశ్వరుడు ఎక్కడున్నాడో అని అలా చెప్తున్నాను అనమాట. అన్యే ఇతరులములతో అలం చాలును వృధా నిష్ఫలమైన సంచారమును త్యజ అన్నారు కదా. విడిచిపెట్టు. నిత్యం శంకర పాద పద్మయుగళి నీడే విహారం కురు అన్నారు కదా. అంటే ఓ మనస్సనడు పక్షి, ఇటు అటు తిరిగి ఏల శ్రమపడిదవు. పరమేశ్వరుని పాదద్వంద్వము ఒక చక్కని పక్షి గూడువలే ఉంది, దానికెన్నడూ చలనము లేదు. పరమేశ్వరుడు శివలింగానికి చలనం ఉందా? ఎందుకు చలనం లేదు అంటే ఆయన చలించడానికి ప్లేస్ లేదనమాట. అంటే మనకి ఉంది, అటు తిరగచ్చు, ఇటు తిరగచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి కొట్టచ్చు. పరమాత్మ అంతటా నిండి ఉన్నప్పుడు ఆయన ఇంకా చలిస్తాడా కదా. అందుకని అచలుడు అనమాట, ఆయన చలించడు కదా. అందుకని అక్కడ హాయిగా నువ్వు ఉండొచ్చు, ఆయన ఎక్కడికి వెళ్ళడనమాట. దానికెన్నడూ చలనము లేదు. అందు మంచి వెలుతురు గలది. అంటే జ్ఞానం అంతా ఎక్కడుందండి? పరమేశ్వరుడు పాదాల దగ్గరే ఉంటుంది కదా. అది మిక్కిలి సౌఖ్యం ఇచ్చును అన్నారు. అంటే జ్ఞానం అనేది ఎప్పుడూ కూడా నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అమృత ఫలము కలిగి దుఃఖ నివారకమై ఉన్నది. అందు విహరించి ఆనందింపుము. అనేక ద్విజసత్తముల శాఖాగ్రములకు సంబంధించి ఉండి దానిని ఆశ్రయించుచుందురు. అంటే ఆ గూడు ఎక్కడుంటుందండి? వృక్షం మీద కదా. అందుకని ఇక్కడ వృక్షాల మీద ఉంటుంది కాబట్టి అనేక రకాల పక్షులు కదా ఆ శాఖల మీద ఉంటాయి. పక్షికి 2 రెక్కలు అంటే వేదం తెలిసిన జ్ఞాని, హంసలు అన్నమాట. అవునా? ఎన్నో హంసలు ఆ యొక్క ఆ చెట్టుని ఆశ్రయించుకొని ఉంటాయి కదా. నీవును ఇతరాశ్రయమును వదిలి దాన్ని ఆశ్రయింపుము అని మనస్సుకి శంకరులు చెప్తున్నారన్నమాట. అంటే ఇంతవరకు శివుణ్ణి వేటగానితోనూ ఆది భిక్షువుగాను సింహంగాను వర్ణిస్తూ వచ్చిన శంకరులు ఈ శ్లోకంలో మనస్సును ఒక పక్షిగాను, శివుని పాదారవిందాలను ఆ పక్షి ఆశ్రయించవలసిన గూడుగాను వర్ణిస్తున్నారు. పక్షి ఒక చోట స్థిరంగా ఉండదు, ఎప్పుడూ అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. తనకు కావలసిన ఆహారాదులు లభించే వరకు ఆ త్రిప్పట తప్పదు. మనస్సు కూడా స్థిరంగా ఉండదు. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అన్నాడు అర్జునుడు. అవునా కృష్ణయ్య, ఈ మనస్సు చాలా దృఢమైనది, అందుకని దీన్ని నేను అరికట్టలేకపోతున్నాను అన్నాడు. ఉండదు. అన్ని విషయాలు, అందరి వ్యవహారాలు దీనికే కావాలి. తనకు కావలసినది పొందే వరకు నానా తిప్పలు పడి సాధిస్తుంది. మెదడుకు కావలసిన మేత అంటే ఏమిటి? మెదడుకి ఏం కావాలి? జ్ఞానం.
అన్ని చోట్లకు తిరగాల్సిన అవసరం లేకుండా స్థిరమైన ఒక చోటే లభిస్తే దాన్ని ఆశ్రయించడమే మేలు కదా అన్నారు. అలాంటి గూడు లభిస్తే పక్షి మాత్రం ఎందుకు అలా నానా అగచాట్లు పడుతుంది? గూడునే ఆశ్రయించుకుని ఉంటుంది. శివుని పాదారవిందాలు సకల సౌభాగ్యాన్ని, సంపదను, జ్ఞానాన్ని, సుఖాన్ని ఇవ్వగలిగిన నివాసంలాగా ఉన్నప్పుడు మనస్సు అనే పక్షి ఆ పాదాలు అనే గూటినే ఆశ్రయిస్తే ఎంతో మేలు కదా. పైగా పాదాలు ఆశ్రయిస్తే ఎలాంటి వారైనా కరిగిపోయి కాదనలేక ఆశ్రయమిస్తారు కూడా. అందుకని అంటున్నారు శంకరులు అన్నమాట, ఆశ్రయించుకొని ఉండు అని. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.